నెల్లూరు రూరల్ నియోజకవర్గం గాంధీనగర్ నుంచి టీడీపీ మహిళలు 1000 మంది నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ టీడీపీ మహిళలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ రోడ్డు మీదకు నిరసన చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. రాజకీయాలకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వివిధ పార్టీలకు చెందిన వారు కూడా ఇప్పుడు ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటూ ఒకే కుటుంబంలో రకరకాల పార్టీలు వాళ్ళు ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ కుటుంబ సంబంధాల మీద పడకుండా రాజకీయాల్ని రాజకీయంగా ఎంతో రాజీ పడకుండా చేసిన ఘన చరిత్ర కలిగిన రాజకీయాల నెల్లూరు చరిత్ర. అలాంటి నెల్లూరులో ఈరోజు ఎప్పుడూ జరగనివి వ్యక్తిగత దూషణలు జరుగుతున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. నిన్నటి రోజున కోవూరులో మాజీ మంత్రి శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి గారిని వ్యక్తిగత దూషణలకు దిగడం, వాళ్ళని నిందించడం, రకరకాలుగా మాట్లాడడం ఈరోజు మనం చూస్తున్నాము. ఇలాంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. వారికి ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాము, మీరు ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ మహిళలు అనే చులకన భావంతో ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ముందు ఇది వైసీపీ పార్టీకి గతం నుండి కూడా అలవాటు. గతంలో ఎంతో మందిని ఇలాగే అవమానించున్నారు. కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ అంతా ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇంకైనా వైసీపీ పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడు కూడా మహిళలను అవమానించకుండా గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియదు. ఇట్లాంటి బిడ్డలు ఎందుకు కన్నాను అనేయండి, ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. నేను ఈ బిడ్డనా నేను కనింది, నేను ఇంత అన్ని మంచి పనులు చేసి అన్ని విధాలుగా నేను పేరు తెచ్చుకుని ఉంటే నా బిడ్డ ఈ విధంగా చేస్తున్నాడు. మహిళలను కూడా చూడకుండా ఇంత అసహ్యంగా మాట్లాడడం, మహిళలను మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మేమందరం ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాం. ఇంకనైనా మహిళలు ఎవరిని ఈ విధంగా మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీ విషయంలోకి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదని చెప్పని మేము మహిళల తరపున అందరూ కోరుకున్నాం. ఆయన అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం.